కొలెస్ట్రాల్‌కి చాలామంది అనుకుంటారు నా బాడీలో నేను థిన్‌గా ఉన్నాను. అంటే బక్కగా ఉన్నాను. కొందరు అనుకుంటారు నేను ఒబేస్ ఉన్నాను. సో, దానివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అతిగా ఉంటాయి అనుకుంటారు. సో, థిన్‌గా ఉంటే కొలెస్ట్రాల్ అసలు లేదు అనుకుంటారు. సో, వాళ్ళేమనుకుంటారంటే నేను బక్కగా ఉన్నాను కాబట్టి నా బాడీలో అసలు కొలెస్ట్రాలే లేదు. కొలెస్ట్రాల్ అంటే మనకు బయటకు కనిపించే కొవ్వు అనుకుంటారు యాక్చువల్‌గా. అంటే ఫ్యాట్ అనుకుంటారు. ఫ్యాట్ ఈజ్ కంప్లీట్లీ అంటే ఫ్యాట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ కొలెస్ట్రాల్ అండి. కొలెస్ట్రాల్ అంటే రక్తనాళాల్లో ఈ బ్లడ్‌లో ప్రవహించే ఒక చెడు పదార్థాలు. సో, కొలెస్ట్రాల్‌లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. దీంట్లో డెన్సిటీ బట్టి గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్తాం. హెచ్‌డీఎల్ అనేది మన రిపోర్ట్‌లో చూస్తే హై డెన్సిటీ లైపోప్రోటీన్, దీన్ని గుడ్ కొలెస్ట్రాల్‌గా చెప్తాం. అలానే ఎల్‌డీఎల్, నాన్ హెచ్‌డీఎల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్, వీఎల్‌డీఎల్, టోటల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ కింద వస్తాయి. ఈ కొలెస్ట్రాల్ అనేవి ఈ రక్తంలో ప్రవహిస్తూ మన రక్తనాళాల్ని బ్లాక్ చేసి దానికి సప్లై చేసే అవయవాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఆ అవయవాన్ని బ్లాక్ చేస్తుంది. దానివల్ల ఆ అవయవం పనితనం తగ్గిపోతుంది. సపోజ్ హార్టే తీసుకోండి. హార్ట్ బ్లడ్ వెసల్స్‌లో ఈ కొలెస్ట్రాల్ బ్లాక్ చేసి దానివల్ల హార్ట్ ఫంక్షనింగ్ తగ్గిస్తే హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మన మెదడులో ఉన్న రక్తనాళాలని బ్లాక్ చేస్తే దానివల్ల మనకు పక్షవాతం అంటే పెరాలసిస్ ఆర్ హెమిప్లేజియా ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ప్రతి అవయవానికి ఈ కొలెస్ట్రాల్ బ్లాక్ చేస్తే దానివల్ల అవయవం పనితనం తగ్గిపోయి ఫెయిల్యూర్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ కొలెస్ట్రాల్ మనం లక్షణాల పరంగా మన బాడీలో ఇంత ఎక్కువ కొలెస్ట్రాల్ ఉందా? ఇంత తక్కువ కొలెస్ట్రాల్ ఉందా? అనేది ముందు గ్రహించడం చాలా కష్టం. అండ్ చెప్పడం కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు గుండె అంటే హార్ట్ బ్లడ్ వెసల్సే తీసుకోండి. దాంట్లో ఒకవేళ ఈ కొలెస్ట్రాల్ కొద్దిపాటి బ్లాక్ చేస్తే ఒక 20% 30% బ్లాక్ చేస్తే రక్త ప్రసరణ అయితే జరుగుతుంది కాబట్టి లక్షణాలు ఏమీ కనిపించవు. ఎప్పుడైతే ఇది క్రిటికల్ లెవెల్‌లో బ్లాక్ చేస్తుందో 70-90% పైన బ్లాక్ చేస్తుందో అప్పుడు ఆ అవయవం ఫంక్షనింగ్ తగ్గి ఆ అవయవం డెస్ట్రాయ్ అంటే ఫెయిల్యూర్‌కి వెళ్ళి దానివల్ల లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని రివర్స్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక పేషెంట్‌కి బ్రెయిన్ బ్లడ్ వెసల్స్‌లో బ్లాక్ అవుతే దానివల్ల పక్షవాతం వస్తే పక్షవాతాన్ని మళ్ళీ కొలెస్ట్రాల్‌ని తగ్గించడం జరిగి దానివల్ల పక్షవాతం తగ్గడం అనేది కాదు. అలానే హార్ట్ స్ట్రోక్ వస్తే హార్ట్ ప్రాబ్లమ్‌ని మళ్ళీ నార్మల్ చేయడం ఈజీ కాదు. సో, మనము ఇది తెలుసుకోవాలి మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అంటే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేసుకొని దాంతో పాటు కొన్ని హార్ట్ రిలేటెడ్ టెస్ట్ అంటే బ్లడ్ రిలేటెడ్ టెస్ట్ కొన్ని ఉంటాయండి. హెచ్ఎస్‌సీఆర్‌పీ లెవెల్స్, ఎపోలైపోప్రోటీన్ లెవెల్స్ అనేవి ఈ టెస్ట్ చేసుకొని దాని ద్వారా మనకు కొలెస్ట్రాల్ ఎంతవరకు ఎక్కువ ఉంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అతిగా పెరిగితే దానికి మందులు వాడాలా వద్దా, వాడితే ఎలా ఫాలో అప్ చేయాలి, ఇది ఒక ఫిజిషియన్‌ని కలిస్తే దాన్ని బట్టి టెస్టులు చేసి దాన్ని బట్టి మందులు ఇవ్వాలా, లైఫ్ స్టైల్ మోడిఫై చేయాలా అనేది చెప్పగలుగుతారు.